హలో విజయ్, అర్జెంటుగా మన లొకేషన్కి రారా, మీతో మాట్లాడాలి. త్వరగా రా. ఏమైందిరా? చెప్పరా ఏమైంది? అరే, మన ఊరు యూత్ని గమనించావరా? ఎలా తయారయ్యారు తెలుసారా? ఏం బాగానే ఉన్నారు కదా, ఏమైంది? వాళ్ళు ఇదివరకు బీరు మందే అనుకున్నాను రా, ఈ మధ్య మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడిపోయారు రా. నీకెలా తెలుసు? మనం అంతా ఎంజాయ్ చేస్తున్నప్పుడు గదిలో ఒక్క పూత చాలు, కడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులు ఏమున్నదో వెంటాడి పోగు చేసుకుందాం ఖుషి. అప్పుడే మనకి ఎవ్వరికీ సంబంధం లేని వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు రా. అప్పుడే మొదలైంది వాడి మీద నాకు డౌట్. రే, వాళ్ళ తాత సెకండ్ లవ్ కోసం అదుగో అక్కడ సెట్గా ఉన్న 14.5 ఎకరా రాయిచ్చేసాడు రా బాబు. ధర్మాత్ముడు రా నాయనా. నాకు డౌట్ వచ్చి ఆ తర్వాత వాళ్ళని ఫాలో అయ్యాను రా. అప్పుడే తెలిసింది దాని వెనక ఉండేది మన వాళ్ళే అని. ఇదేరా మన స్పాట్. నాకు భయం వేస్తుందిరా. అదేం కాదులే, రారా. ఇక్కడే రా అన్న ఉండేది. ఏ గణేష్ బాయ్, హాయ్ తమ్ముడు. హాయ్ బాయ్. హాయ్ రా తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నాం బాయ్, మా ఫ్రెండ్స్ బాయ్. హాయ్ చిన్న. హాయ్ తమ్ముడు. రే కూర్చోండి రా. తెచ్చావు బాయ్? తెచ్చాలేరా. త్వరగా తీ బాయ్, ఎవరైనా వస్తారేమో. ఇది మన ఏరియా రా, ఎవర్రా వచ్చేదే? రే కానీరా. రే కానివ్వండి రా. బాయ్ ఏంది బాయ్, పడిపోయారు బాయ్? అదేం కాదులేరా, ఫస్ట్ టైం కదా, ఒక అరగంటలో లేస్తారు. ఓకే బాయ్. అవునా? ఆ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు నువ్వు? అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పలేదురా. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? ఇలాంటివి నీకైతే కొంచెం ఐడియా ఉంటుందని
వాటికి ఎలాంటి సజెషన్స్ ఇస్తావో అని నీకు చెప్తున్నా. అరే నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు చెప్పు ఫస్ట్. ఎలాగైనా సరే ఆ డ్రగ్ మన ఊరు పొలిమేర కూడా రాకుండా చూసుకోవాలి. అలాగే మన వాళ్ళని అలవాటు నుంచి కాపాడాలి. అంటే అది ఇప్పుడు మనలో దొరుకుతుందంటావా? అలా అని కాదు, బయట నుంచి కూడా రావచ్చు. సరేరా, నాకు ఫోన్ వస్తుంది, తర్వాత మాట్లాడదాం. ఈ విషయాన్ని మన ఇద్దరి మధ్యనే ఉంచు, ఎవరికి షేర్ చేయొద్దు. అరే ఆగరా, 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 ఆగమన్నానా? చూస్తుంటే ఇది ఊరు కాదనిపిస్తుంది. కవర్ చూపించమన్నానా? ఏందిరా ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది. మాది ఈ ఊరు కాదయ్యా, పట్టుకోటు కోసం ఈ ఊరు వచ్చాను. నా పిల్లలు ఆకలికి తట్టుకోలేరు, అందుకే పడేసిన ఆహారాన్ని తీసుకెళ్తున్నా. నన్ను క్షమించండి, ఈ ఫుడ్ పిల్లలు తినలేరు. ఈ డబ్బులు తీసుకెళ్ళి పిల్లలకి ఏదైనా తీసివ్వండి. సరికి అక్కడ ఎవర్రా? ఎవరు నువ్వు? సరికి అక్కడ ఎవరు నువ్వు? ఏం సరుకు? అన్నా ఇలా ఉన్న 100 రూపాయలు ఇస్తే కూడా సరికి ఇవ్వట్లేదు. 100 కాదు, లచ్చిచ్చినా కూడా సర్కిట్ రావాడు. నేను ఇచ్చినట్టు ఏం చేసావురా మొండా? ఆహా. ఏంద్రా భాయ్ నగరాలా? गणेश किधर है? भाई ऑटो नगर भाई। के तुम थोड़ा जल्दी आना, मेरे को सड़क चाहिए जल्दी, मेरे को दूसरा जगह में भेजना अर्जेंट चाहिए। ओके ठीक है, जल्दी आओ। ओके పోయారా వెళ్ళిపో. శివయ్య, చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఏమీ అడగలేదు స్వామి, కానీ ఈరోజు నువ్వు తప్ప ఇంకెవ్వరూ నాకు దారి చూపించలేరు. నాకు తెలియని బాధతో నీ ముందుకు వచ్చాను స్వామి. బాధను నీ పాదాల వద్ద వదిలేస్తున్నాను. దీనికి సమాధానం నువ్వే చెప్పాలి. ఆ సమాధానం నన్ను చాలా బాధ పెడుతుందని నాకు తెలుసు. ఆ బాధను తట్టుకునే శక్తిని కూడా నాకు ప్రసాదించు స్వామి. అన్న సరుకు తీసుకురమ్మనరా. ఏ అన్నరా? మీ అన్న సరుకు మనవా? ఓకే అన్న. ఓకే అన్నకి ఇచ్చే పైసలు. ఇందులో కథ పెద్ద వెళ్ళిపోరా అక్కడి నుంచి. తెలిసే తీరా. అన్నా సరుకు పోయిందనా? ఎవరు తీసుకోమయ్యారా? చంద్రగా లాక్కెళ్ళిపోయాడనా?
నా కొడుక నాన్న సంకల్ నాకు సరుకు తీసుకుని వస్తే గద్దలాగొచ్చి తనుకుపోతావురా? ఇదంతా చేస్తుంది నువ్వా? ఎస్ నేనే, ఇదంతా నాదే. వ్యాపారం గురించి నాకే చెప్పావు, అప్పుడే వార్నింగ్ ఇద్దాం అనుకున్నా. ఆయన పట్టుకోలేవు, ఏం చేయలేవు అని వదిలేసా. నా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమిటి పెద్ద హీరోవా? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు, నిజమే కదా? ఇప్పుడు నువ్వే వచ్చి దొరికిపోయావు. ఏం చేస్తారో నువ్వు? నీతో నాకు మాటలు అనవసరం. మర్యాదగా నా సరుకు ఎక్కడుందో తెచ్చి, లేకుంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. రే ప్లీజ్ రా, మన ఊరు రా, మన ఫ్రెండ్స్ రా, ఎలా ఉండేవాళ్ళరా మనం అంతా. దీని గురించి ఎవరికి చెప్పను రా, వదిలేరా ప్లీజ్ రా. రేయ్, నీకు భయపడి మానేమంటావా? లక్షల్లో వ్యాపారం రా ఇది. కాలు పట్టుకుంటాను రా. రేయ్ లేరా. మానేసేరా, డబ్బులు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయిరా. మర్యాదగా నాకు సరుకైనా తెచ్చి, లేదా 10 లక్షల డబ్బైనా తెచ్చి, నీకు 2 రోజులే టైం ఇస్తున్నా.